హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చేపల ఎగురు కోసం 1 కేజీ చేపలు తీసుకొని ఇలా పైన ఉన్న పొనుసుని తీసేసుకొని శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. దీనివల్ల నీచు వాసన అన్నది రాదు. ఇప్పుడు మసాలాని తయారు చేసుకుందాం. ఒక హాఫ్ అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు వేసుకుని అలా మెత్తని పేస్ట్లా చేసుకుని కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అన్నది బాగా పట్టాలి. దీన్ని బాగా కలుపుకొని ప్రతి ముక్కకి మసాలా అనేది బాగా పట్టించుకోవాలి. ఇలా మసాలా అనేది పట్టించడం వల్ల ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, చేపల కూరలో ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పేస్ట్ కన్నా ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాం. అలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అన్నవి గమ్ముని మగ్గుతాయి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసుకుంటే ఇలాగ ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి. చూసారు, అలా ఆయిల్ పైకి తేలాక అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా చేప ముక్కల్ని అందులో వేసేసుకుందాం. అన్నీ ఒకసారి కాకుండా ఒక్కొక్కటి ఇలాగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ పెట్టుకొని వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే తీసినప్పుడు మనకి ముక్క అనేది విడిపోతుంది. ఒకదానికొకటి దూరంగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ఉన్న మసాలాను కూడా అలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని మళ్ళీ ఇంకో పక్కకి తిప్పుకోవాలి. స్లోగా ఒకదానికొకటి ఇలాగా పక్కకి తిప్పుకోవాలి. ఒక సైడ్ మగ్గింది కదా, రెండో సైడ్ కూడా ఇలా మగ్గించుకోవాలి. ఒకేసారి తీసేయకుండా స్లోగా ఒకటి పక్కకి తిప్పుకోవాలి. రేటు పక్కన తిప్పేసుకొని మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇలా మూత తీసాక చూసారు, ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది కదా, అంటే ముక్కలు అనేవి మనకి మగ్గాయి అన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చేప ముక్కలకి ఎక్కువ వాటర్ ఏమి అక్కర్లేదండి, గమ్మున ఉడికిపోతాయి చేప ముక్కలు అన్నవి. ఎగురు రావడం కోసం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి సరిపోతుంది. ఎక్కువైనా సరే చేప ముక్కలు అన్నవి మెత్తగా ఉడికిపోతాయి, పీసులు అయిపోతాయి అన్నమాట. ఒక గ్లాస్ అయితే మనకు సరిపోతాయి. ఒకసారి వేసుకుని అలాగ తిప్పుకొని చేప ముక్కలు మనం ఇలా గట్టితో జాయిగా తిప్పుకోవాలన్నమాట. కలిపేసుకున్నా సరే విడిపోతాయి. అలా కలపకుండా స్లోగా కలుపుకొని ఒకసారి అలాగా షేక్ చేసుకోవాలి. గట్టితో తిప్పితే విరిగిపోతాయి కాబట్టి అలాగే కడాయిని తిప్పుకోవాలి. అప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకొని మూత తీసుకుని ఒకసారి చూడాలి మగ్గింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మీకు ఏమైనా సరిపోయినా లేవో చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉప్పు వేయడానికి కుదరదండి. కాబట్టి ఈ టైంలోనే మనం ఒకసారి ఉప్పు కారం సరిపోయినా లేవో చూసుకుని పైన కొత్తిమీరని వేసేసుకోవాలి. చేపల కూరలో కొత్తిమీర అయితే మెయిన్ అండి, కంపల్సరీ చేపల కూరలో కొత్తిమీర అయితే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
నేను ఎప్పుడు వేసినా సరే కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేస్తాను. నాకు కొంచెం ఉప్పు తక్కువైందని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారా, మూత తీసి చూస్తే మన వేడి వేడి చేపల ఎగురు రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా అలా పైకి తేలుతుందో, అంటే మనకి ఎగురు అనేది రెడీ అయిపోయింది అన్నమాట. చూసారా ఎంత బాగుందో చూడ్డానికే. మనకు ముక్క అనేది బాగా ఉడికింది అనమాట. ముక్కకు బాగా మసాలా అన్నది పట్టి ఎంత బాగుందో చూసారా. చెరువు చేపల ఎగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.